ఈరోజు మాత్రం మనం అయితే మనోడిని తీసుకోవట్లేదు. చూడు ఎట్లా చూస్తుండవు రాయ్, అదొక ఎమోషన్. మనోడైతే 10 నిమిషాల్లో వస్తా అని చెప్పిండు. రోడ్డు పైనకి వచ్చిన ఇంకా వస్తలే. అమ్మాయి ఇలాంటి వాళ్ళని మాత్రం నమ్ముకోవద్దు బాయ్, నేను చెప్తున్నా కదా. దోస్తు వాళ్ళని అసలుకే నమ్ముకోవద్దు. యో రోడ్డు పైన బతికైపోతుంది మనదైతే. ఫైనల్లీ మనోడైతే వచ్చిండు. మనోడు రియాక్షన్ చూడండి ఇప్పుడు. ఏదో ఎప్పుడో వచ్చి వెయిట్ చేసిన అని చెప్తాడు. హౌ బాయ్ 10 నిమిషాలు అయిపోయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి బాయ్ రోడ్ల పైన? అరే నీ లెక్క పని బాట లేదనుకుంటున్నావా? ఎట్లా నాకు మాత్రం పోవడానికి కాదురా. మరి కారు కానీ కార్ కడగనీకి అమ్మా బాయ్ నీళ్ళతో కార్ కడుగుతుంది చూడు. చాలా ఏ ఫుల్ వాచ్ జీ, ఫుల్ బాడీ వాచ్ జీ. అన్ని చేస్తారా? ఇంజన్ కూడా కడుగుతుంది కడుగు. అసలు ఏడకపోతున్నావు బాయ్? ఆపుకోరా కొద్దిసేపు. ఆగుతలేదా? నిన్నేం కిడ్నాప్ చేయంరా. నిన్నేం కిడ్నాప్ చేయడానికి తీసుకోవతలే. మనకు మంచి లొకేషన్ చూపిస్తా. ఇబ్బంది అయిపోతుంది మనం కిడ్నాప్ చేస్తే. అట్లుంటది మనతోని. మేపినా గాడిదని మేపినా ఒకటేరా. సో బాయ్ సండే ఉండదు, ఏం ఉండదు బాయ్. రెస్ట్ తీసుకుందామని ఈరోజు ఒక్కో రోజు నేను ఇంట్లో కూర్చుంటే పెద్ద మనిషి ఫోన్ చేసిండు ఆయన. నీ పిల్లం పిల్లలు ఉన్నారా? మన పిల్లలు ఉంటేనే ఇంట్లో కూర్చుంటారా బాయ్? చెప్పు. అంతే మరి. పక్కన ఏం పని సరే అని ఎక్కడికి పోతున్నావు మనం? ఒక మంచి ప్లేస్. నువ్వు లైఫ్ లో ఎప్పుడు కూడా చూడవు ఆ ప్లేస్. ఆ ప్లేస్ కి తీసుకో. సో బాయ్ అయితే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కి అయితే తీసుకోవతా అని అంటున్నావు. చలో చూద్దాం ఏ లొకేషన్ కి తీసుకోతాడు. ఇక మనం స్పెడ్స్ పెట్టుకోకపోయినా హీరో లెక్కనే కొడతాం గానీ. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలా. మన జనాలకు ఒక చిన్న అడ్వైజ్, రోడ్డు పైన పోయేటప్పుడు ఏమేం జాగ్రత్తలు పాటించాలో. జాగ్రత్తలు ఏం లేదు. లేడీస్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా దూరం ఉండాలి. దూరమా? ఎందుకు? ఏమైంది? రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ కి పోతారు రా నాయనని. ఎప్పుడు చూసినట్టున్నదే ఈ బొక్క. అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈడనే ఒంగో పెట్టి హారతి ఇచ్చారు నాకు. గవర్నమెంట్ మారుతుంది కానీ రోడ్లు మాత్రం మారతలేవురా కదా. ఈ రోడ్లు అసలుకే మారు. మళ్ళీ నువ్వు ఇటే పట్టుకొచ్చినావు. బాయ్కి మంచి పాటలు పెట్టి అని చెప్తుంటే సర్చింగ్ లాస్ట్ కి ఏముండవు చెప్తున్నా కదా. ఆ సాగు పాటలు పెడితే ఏమో సర్చ్ చేసి ఆ బాయ్ డ్రిఫ్ట్ కొట్టాలి బాయ్. కార్ నడుపుతున్నావు నువ్వు, ఏం నడుపుతున్నావు ఎప్పుడు? ఇట్లా నా నడిపేది. నాకు చేతికిస్తే ఎట్లా నడుపుతా తెలుసా కారు? ఇడు కారు నడుపుతా అని అంటుండు కదా. నేను కారు తాళం ఇచ్చిన, ఏం చేస్తాడో చూద్దాం. సీదా హెవెన్. సార్ ఏంటి సార్ అది? సీదా హెవెన్. తీరా ఎట్లా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏంటి అట్లా చూస్తున్నావు? తీరా కారు తీస్తున్నావు కదా బ్రో. ఎప్పుడో చిన్నప్పుడు నడిపిన కార్లు ఇవన్నీ ఇప్పుడు నడుపుతున్నావు. మళ్ళా స్టార్ట్ చేయరా. నా కారు తీసుకోండి బా. ఇది నా కారు అసలుకి. ఏదో పాపం వల్లే అడిగింది కాబట్టి అని ఇచ్చిన. ఈ కార్ నీది కాదురా, సుజుకి ఉంది. సుజుకి. అరే టిల్లో, మనం కూడా ఎవరికన్నా హెల్ప్ చేయాలరా. ఎవరికి చేస్తూ హెల్పింగ్? మనమే గరీబోళ్ళ తిరుగున్నాము. ఎవడన్నా హెల్ప్ చేసి చూద్దామనని. తీస్తావురా నాయన. బాయ్ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. బాయ్ ఇంత దూరం అయితే వచ్చినాం ఫైనల్లీ. లోపల అయితే ఎంట్రీ అయితే బంద్ ఉందంట బాయ్. ఇప్పుడు ఏడకి మళ్ళా బంద్ పెట్టుకొని వచ్చినావు. చెప్పు, నువ్వే తీసుకోతాను. సూపర్ లొకేషన్ అది ఇదేనని. అది బంద్ ఉంటుందని నాకు కలగానే నారా. చెప్పి ఇప్పుడు ఇంకెక్కడికి పోయేది? సప్పు లేకుండా పరంచేరు చెరువు కాడ కొని అయిపోతుంది. మీరు మాత్రం ఎవ్వరు రాకండి మంజీరా డ్యామ్ సైడ్ అయితే. లొకేషన్ మాత్రం బంద్ చేసేసినారు ఇక్కడ. సో అందరం అయితే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాం. బ్యాడ్ లక్. ఇయో సర్ప్రైజ్ అని తీసుకొని వచ్చిండు. ఇయో పెద్ద మనిషి ఈడున్నాడు చూడు. ముఖం చూడు ఎట్లా పెట్టిండు. మంజీరా డ్యామ్ అంటే సర్ప్రైజ్ అంట నాకు. అదేదో నాకు ఎప్పుడో చెప్పుంటే నేను అప్పుడే చెప్తుండే. అదే గేట్లు బంద్ చేసి ఉన్నానని. నేను కలగానే నారా. ముఖం చూడు ఎట్లా అయిపోయిందో పాపం. ఎవరిని అయితే పంపించట్లే మంజీరా డ్యామ్ సైడ్ అయితే. ఎవరు రాకండి కూడా. సో
ఏ మాత్రం చెప్పాలంటే ఓకే విలేజ్ వైబ్స్ అయితే వస్తున్నాయి బాయ్ ఇక్కడైతే ఈ ఊర్లో అయితే. కానీ మీరు మాత్రం ఇట్లా నమ్ముకొని రాకండి. ఈయన చూడు ఎట్లా అయిపోయాడు.